హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రవంతి గుండారపు. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే మటన్ బ్రెయిన్ కర్రీ అన్న, మేక మెదడు అన్న చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో కూడా చెప్పండి. నెలకు 2 సార్లు మటన్ కర్రీ తింటే ఎంత బాగుంటుందో తెలుసా. దీంట్లో ఐరన్, ప్రోటీన్స్ అనేవి చాలా ఉంటాయండి. కార్బోహైడ్రేట్స్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయండి. వీటికంటే ఎక్కువగా ఉభయతి ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటుందండి. దానివల్ల గుండె జబ్బు సమస్యలు ఉన్న తగ్గిస్తుందండి. రక్తం గడ్డ కట్టినా కూడా ఫ్రీ అవుతుందని నాకు తెలిసిన వరకు మీకైతే చెప్తున్నాను. ఈ కర్రీని ఎక్కువగా ఆపరేషన్ అయిన వాళ్ళకి, చిన్నపిల్లలకి, బ్రెయిన్ అభివృద్ధి చెందడానికి మాత్రం ఇది చాలా ఉపయోగపడుతుందండి. డోంట్ మిస్ ఇట్. దీంట్లో కొలెస్ట్రాల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని ఎక్కువగా తినకూడదండి. ఒక 1 మంత్లో 2 టైమ్స్ మాత్రమే తినాలి. అంతకుమించి ఎక్కువ మాత్రం తినకూడదండి. ఇది సూపర్ టేస్టీగా రావాలంటే ఇప్పుడు నేను చేసే విధానం ప్రకారం మీరు తయారు చేసి చూసుకోండి. చాలా టేస్టీగా వస్తుంది. ఇన్నాళ్ళు ఈ టేస్ట్ని మిస్ అయ్యానే అనుకుంటారు, అంత సూపర్గా వస్తుందండి. ఈ కూర కోసం నేనైతే ఒక మేక మెదడుని మాత్రమే తీసుకున్నానండి. అప్పుడే కోసిన మేక మెదడైతే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. అదే 2-3 రోజులు అయినదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే మాత్రం మెత్తగా అవుతుందండి. ముందుగా నేనైతే 4-5 సార్లు నీళ్ళతో కడిగానండి బ్రెయిన్ని. దాని తర్వాత నేను వేడి నీళ్ళల్లో మేక మెదడుని, అంటే వేడి నీళ్ళల్లో పసుపు వేసి మేక మెదడుని వేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచానండి. తర్వాత మళ్ళీ ఒక 3 టైమ్స్ మేక మెదడుని కూల్ వాటర్లో కడిగానండి. వేడి నీళ్ళల్లో పసుపు వేసి వీటిని కడగడం ద్వారా వాటికి ఉన్న బ్లడ్ కానీ, నీసు వాసన కానీ పోతుంది. అందుకని నేను అలా చెప్పానండి. ఇప్పుడు కూర వండడానికి స్టవ్ మీద కడాయి పెట్టేసి దాంట్లో 5 స్పూన్ల ఆయిల్ వేసానండి. తర్వాత పచ్చిగా తరిమిన మిర్చి అండ్ చిన్నగా తరిగిన ఆనియన్స్ వేసాను. చూసారు కదా ఎలా వేస్తున్నా అనేది. అయితే మిర్చి ఆనియన్ బాగా వేగాక దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అది కొంచెం వేగాక దాంట్లోనే పసుపు వేసాను. తర్వాత నేనైతే ముందుగా కడిగి పక్కకు పెట్టుకున్న బ్రెయిన్ అంటే మెదడునైతే వేసానండి. చూసారు కదా. దీనిలో కాస్త పసుపు, కొంచెం కారం, ఉప్పు, మసాలా కొంచెం కదుపుతూ వాటిని అయితే స్మాష్ చేస్తూ ఉండాలి. చూసారు కదా ఎలా కలుపుతూ ఉన్నానండి. ఇప్పుడైతే 2 నిమిషాలు ఉడికించాను. తర్వాత నేనైతే కారము, ఉప్పు అవైతే వేస్తున్నా చూడండి. వీటినైతే ఎక్కువసేపు వేయించొద్దండి, ఎందుకంటే కరిగిపోతుంది. అందుకని నేనైతే వెంటనే చేసేస్తున్నా. చూసారు కదా. వీటిని ఒక 2 నిమిషాలు కారము, ఉప్పు అవైతే మరిగించేసాను. ఇప్పుడైతే కొంచెం వేగుతూ ఉన్నాయి కదా. వేగుతూ ఉండగానే నేనైతే కొంచెం తింపేసాను. ఇంకా తింపేసి దాంట్లో అయితే కొన్ని మాత్రమే వాటర్ యాడ్ చేస్తానండి. ఏంటంటే చిన్న గ్లాసుడు వాటర్ వేస్తాను. ఎందుకంటే అవన్నీ ఉడకడం కోసం, కారము, పసుపు, మసాలా అన్నీ ఆ ముక్కలకు పట్టడం కోసం మాత్రమే, ఆ బ్రెయిన్కు పడుతుందనేసి చిన్న గ్లాసుడు వాటర్ మాత్రమే వేస్తున్నా. మీరు కూడా చూడండి ఎన్ని వాటర్ వేస్తున్నా అనేది మీకే అర్థమవుతుంది. చూసారు కదా ఎలా చేస్తున్నా అనేది. కొంచెం ఫ్రై అవుతుంది. ఇంకా నేను వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తాను. చూడండి ఎన్ని వాటర్ వేస్తున్నా అంటే చిన్న గ్లాసులో సగం మాత్రమే వాటర్ వేసాను. చూసారు కదా. వాటర్ వేసాను కదా. దాన్ని అయితే ఫ్లేమ్ ఒక 5 మినిట్స్ ఫుల్గా పెట్టేసి దాన్ని చిన్న పీసులు ఉన్నాయి కదండి, నేనైతే అలా చేసుకున్నా. మీ ఇష్టం, మీరు కావాలంటే అలాగే ఉంచవచ్చు. ఎందుకంటే ఉడకడం కోసం మాత్రమే నేను దాన్ని కట్ చేశానండి పీసుల్లాగా. అలా చేస్తే దానికి ఉప్పు, కారం, మసాలా అన్నీ పడుతుందనేసి అలా ఉంచాను. ఇది ఇలా కనీసం 10 నిమిషాలైనా ఉడకాలండి. అలా ఉడికితేనే కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. అలాగే దీంట్లో నేను మన ఇంట్లో తయారు చేసిన మసాలానే ప్రిపేర్ చేసి వేసానండి. బయటిదైతే ఎక్కడిది యూజ్ చేయలేదండి. చూసారు కదా. బ్రెయిన్ కర్రీ ఎలా వచ్చిందనేది, మటన్ మెదడు కూర ఎలా వచ్చిందనేది మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇదే విధంగా చేస్తే మీకైతే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఉప్పు, కారం అన్నీ సరిపోయాయా లేదా అనేది అయితే ఒకసారి చూసుకోండి. నేనైతే అన్నీ కరెక్ట్గా వేసాను. ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసానండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మా పిల్లలైతే తినడం కూడా మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఎలా ఉందనేది కూడా మా పిల్లలది వీడియో తీసి ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుందండి. ఇదే అండి ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఓకేనా. చాలా టేస్టీతో పాటు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కర్రీ అయితే రెడీ అయిందండి. ఇదిగో మా పాప అయితే ఆల్రెడీ తన ఒపీనియన్ చెప్తుందండి చాలా టేస్టీగా ఉందనేసి. గుడ్ బ్రెయిన్ అదేనా. ఎలా ఉంది మరి టేస్ట్? మంచిగానే ఉందా. నా ఏం చేస్తున్నావురా? ఏం కర్రీరా? మేక మెదడా కర్రీ ఎట్లుంది మరి? ఇది ఇదే ఫస్ట్ టైమా ఎప్పుడైనా తిన్నావురా?
ఫస్ట్ టైం. చాలా చాలా టేస్టీగా మటన్ ఓకేనా గ్రేవీ మరి? కర్రీ అయితే రెడీ అయిందండి. నచ్చిందా? నచ్చిందా మీకు? నచ్చినట్టయితే ఓకే బాయ్ సబ్స్క్రైబ్ మరి. చేయండి. మన ఓకేనా? వీడియో వాళ్ళకి బాయ్ చెప్తా లైక్ చేయండి, ఒకసారి. షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.